హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అసలు టైమ్ కాంప్లెక్స్ అండ్ స్పేస్ కాంప్లెక్స్ గురించి తెలుసుకుందాం. మేము అందుకనే ఒక విజువల్ యానిమేషన్ వెబ్‌సైట్ క్రియేట్ చేసాం మీ గురించి. మొత్తం డీఎస్ఏ గాని, డీబీఎంఎస్ గాని ఆల్ కంప్యూటర్స్ ఇంకా టాపిక్స్ వస్తా ఉంటాయి. ఇంకా కోర్సెస్ వస్తా ఉంటాయి. డీఎస్ఏ గాని, డీబీఎంఎస్ అట్లాంటి ఇంకా సేమ్ ఇట్లానే ఇంకా కోర్సెస్ కూడా వస్తా ఉంటాయి. ఇందులో ప్రతి టాపిక్ మీకు విజువల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ డెఫినిషన్ టైమ్ కాంప్లెక్స్ డెఫినిషన్ మీకు కావాలితే ఇక్కడ ఒకసారి చదువుకోండి. టైమ్ కాంప్లెక్స్ మీన్స్ హౌ మెనీ స్టెప్స్ అండ్ ఆల్గోరిథం టేక్స్ టు ఫినిష్. ఒకవేళ మీకు ఇట్లా ఇంగ్లీష్ అర్థం కాక ఇంకా తెలుగులో ఇంకా బాగా అర్థమవుతే ఇక్కడ తెలుగు ఆప్షన్ కూడా ఉంది. మీరు తెలుగులో కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇదిగో టైమ్ కాంప్లెక్స్ అంటే మీ ఆల్గోరిథంలో ఒక పని ఫినిష్ చేయడానికి ఎన్ని స్టెప్స్ ఆర్ ఆపరేషన్స్ తీసుకుంటుందో కౌంట్ చేయడం. అట్లా ఇక్కడ మీకు యానిమేషన్స్ కూడా ఉంటాయి. జస్ట్ మీరు ఇన్పుట్ ఇట్లా సైజ్ పెంచుకొని ఇక్కడ క్లిక్ స్టార్ట్ యానిమేషన్ కొడితే మీకు ప్రతిది యానిమేషన్ ఉంటది. అలాగే ఇక్కడ కోడ్, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ అని అంటే అరేలో మనం 0th ఇండెక్స్‌ని యాక్సెస్ చేస్తే ఇక్కడ మన టైమ్ కంప్లీట్ ఆర్డర్ ఆఫ్ అంటే ఒక లూప్ అంటే అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని మనం విజిట్ చేసి ప్రింట్ చేద్దాం. అంటే ఆర్డర్ ఆఫ్ కాంప్లెక్సిటీ. అంటే అరేలో ప్రతి ఎలిమెంట్‌ని ఒక్కొక్క ఎలిమెంట్‌తో మళ్ళీ ఇంకో ప్రతి లూప్‌ని ప్రింట్ చేయడం. దాన్ని ఆర్డర్ ఆఫ్ స్క్వేర్ అంటారు. అంటే n ఇంటూ n. సపోజ్ 3 ఎలిమెంట్ ఉంటే 3 ఇంటూ 3 9, 9 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అట్లా. ఇవి మొత్తం మీకు లాడర్ కూడా విజువలైజేషన్‌తో ఉంటుంది. ఇది మొత్తం ఇంకా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ తెలుగులో ఇంగ్లీష్, తెలుగులో ఉంటుంది మొత్తం. అలాగే ఇక్కడ మీకు క్విజెస్ కూడా ఉంటాయి. అండ్ ఎగ్జామ్ యాంగిల్‌లో మనకి క్వెషన్స్ ఏమి అడుగుతారో అట్లా. అంటే ఇది ఇంకా చాలా బాగా రిమెంబర్ చేసుకోనికి. ఇట్లా మీకు క్విజెస్ కూడా ఉంటాయి. మీకు క్విజెస్ కూడా నేను ఇక్కడ రాండమ్‌గా కూడా వేస్తున్నా. మీకు మొత్తం ఇక్కడ క్విజెస్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మొత్తం ప్రతిదీ యానిమేషన్ ఉంటుంది. ఇదిగోండి వాట్ ఈస్ లైక్ మొత్తం అన్నీ మీకేం కావాలంటే అన్నీ యానిమేషన్స్ ఉంటుంది. జస్ట్ మీకు ఇంకా థియరీ ఒకవేళ ఇది సరిగ్గా అర్థం కాకపోతే ఇంకా డీప్ డైవ్ వెళ్ళాలంటే ఇది మొత్తం ఇంకా థియరీ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ బెస్ట్ కేస్ అంటే ఏంటి? వరస్ట్ కేస్ అంటే ఏంటి? యావరేజ్ కేస్ అంటే ఏంటి? యానిమేషన్స్‌తో. ఒక్కసారి మీరు డీఎస్ఏ నేర్చుకుంటే ఈ వెబ్‌సైట్‌ని విజిట్ చేయండి. చాలా మంచిగా ఉంటుంది. మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుందండి టాపిక్స్. సరే ఇంకా మీకేమైనా స్ట్రెస్ కాన్సెప్ట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. లేదంటే ఇంకా ఏమైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలన్నా కింద కామెంట్ చేయండి. మేము ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. అలాగే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో విజువల్ యానిమేషన్ సీరీస్ డీఎస్ఏ సీరీస్ స్టార్ట్ చేశా. అందులో మీరు నేను ప్రతి కాన్సెప్ట్‌ని విజువల్ యానిమేషన్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కావాలంటే ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా కామెంట్‌లో ఇస్తా. ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా సెర్చ్ చేయండి. అలాగే ప్లస్ ఇక్కడ ఫోకస్ మోడ్ అని ఉంటుంది. ఫోకస్ మోడ్‌లో మీరు మొత్తం ఫోకస్ చేసుకొని ఇంకా క్లియర్‌గా ఇంకా విజువల్ మంచిగుంటుంది. ఇక్కడ ట్రాన్స్లేషన్ బటన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ అండ్ ఆల్సో ఎగ్జిట్ ఫోకస్ మోడ్. ఇక్కడ డీబీఎంఎస్ ఇట్ ఈస్.